సో అంటే ఈ క్వశ్చన్ పాత జమానీ క్వశ్చనే, బట్ అడగాలని లేదు, అడుగుతున్నాను. ఎందుకని జైలుకి వెళ్ళాల్సి వచ్చింది? ఎన్నిసార్లు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అది ఏంటంటే సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకు ఒకళ్ళు వచ్చి ఇప్పుడు నార్మల్గా మీకు ఎవరైనా వచ్చి గలీజ్గా తిట్టి చేసి కొడితే ఒక 25 మెంబర్స్ వచ్చి 30 మెంబర్స్ వచ్చి కొడితే ఎట్లుంటుంది? ఎందుకు కొడుతురు ఫస్ట్ ఆఫ్ ఆల్? నార్మల్గా డాడీ వాళ్ళ కొట్లాటలు కానీ పాత రిలేషన్ కొట్లాటలు అట్లా వచ్చి కొట్టే దాంట్లో నేనేం అంతమంది అయితే మనం కొట్టలేం, ఒకరిని ఒకరిని కొడతాం, ఆ ఒకరికి వేరేగా కొడతాం. అట్లా అని చెప్పాడు మన ప్రాణం పోడు కానీ అట్లా అయినాయి దాని కాబట్టి పోవాల్సి వచ్చింది. ఫస్ట్ స్కూల్ లైఫ్ లో పోయిండే, అప్పటి నుంచి అదే. ఓకే, సో మీరు జనరల్ గా కర్ణాటకన్స్ కదా, కర్ణాటక యాదవ్స్ కదా, కర్ణాటక యాదవ్. తెలుగులోకి ఎలా వచ్చారు అంటే తెలంగాణకి? మేము ఉండేదే తెలంగాణలో, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి హైదరాబాద్ లోనే. ఓకే, నేను ఇప్పటిదాకా మా విలేజ్ కి పోలే చిన్నప్పటి నుంచి. వాళ్ళు అక్కడ నుంచి కాల్ చేస్తారు కానీ నేను నాకు నచ్చదు అని చెప్పి. ఓకే, సో అంటే ఇప్పుడు అక్కడికి ఇక్కడికి ఏం సంబంధాలు ఏం లేవన్నమాట? సంబంధాలు ప్రాపర్టీస్ ఉన్నాయి కానీ నేను పోను, డాడీ పోతాడు, మమ్మీ వాళ్ళు ఎవరు పోరు, డాడీ ఒక్కడు పోయి. ఓకే, సో ఇంకొకటి, ఇందాక మీరు డబ్బులు హెల్ప్ చేస్తున్నాం అందరికి అన్నారు కదా, జనరల్గా మీ ప్రాపర్టీస్ అంటే ఎంత ఉంటాయి వెయిట్? ప్రాపర్టీస్ మేము నార్మల్ పూరే, కాకపోతే ఒకళ్ళ ప్రాబ్లం ఉందంటే నాకు బాధ అనిపిస్తుంది, నా దగ్గర ఉన్నంత మాత్రం నేను చేస్తాను. నిజం చెప్పు, ఫీల్ అనంటే నేను ఒకటి అడగను. చెప్పు. కొన్ని చెడ్డ పనులు చేస్తాం, కొన్ని ఈ పనులు చేస్తాం, అవన్నీ కవర్ చేసుకోవడానికి మంచి పనులు చేస్తాం కదా, హెల్పింగ్ అని. అంతే కదా, ఒప్పుకుంటున్నా. ఒప్పుకుంటా. అంటే ఇంత పేరు లేదంటే డాడీ వాళ్ళు చేసే కొట్లాటలో గొడవలో మంచి పనులు చెడ్డ పనులు పైసలు అయితే వస్తాయి కదా, ఆ దందాలలో కానీ అయితే రావు. నేను ఏదో ఇప్పుడు చిన్న చిన్న చేస్తున్నాను కాబట్టి నాకు వస్తాయి పైసలు. ఎంత వస్తాయి? వీక్లీ 15K 20K వస్తాయి. ఇంత చిన్న చిన్న డీల్ చేస్తావా? నిజం వీక్లీ కదా, వీక్లీ 20K 25 అందరికి ఇచ్చేసినాం కదా దాంట్లోకి, నాకు ఒక్కోనికి 20K దాకా మిగులుతాయి. ఊకానా ఎన్నిసార్లు జైలుకు వచ్చి వాణి వేసేసి వీని వేసేసి వాణి కొట్లాడేటి 15,000 కోసం పని చేస్తున్నావా? ఒకప్పుడు వస్తుండే పైసలు, ఇప్పుడు వస్తలేవు. అసలు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ప్రామిస్ చేయ ఫస్ట్. నాకు అబద్ధాలు చెప్పాలని నాకు అవసరమే లేదు. 15,000కి పని చేయడం ఏంది బ్రో? నేను ఇంట్లో కూర్చునే వస్తున్నాయి కదా, నాకు పోయే అవసరమే లేదు అసలు బయటికి. అంటే ఫోన్ కాల్లో డీల్ చేస్తుంటావా? ఫోన్ కాల్లో పైసలు వస్తాయి నాకు. అసలు అట్లా బయటికి పోతే ఇంకా ఎక్కువ వస్తాయి పైసలు. అట్లా బయటకు పోతే ఇంకెక్కువ వస్తాయి. ఎంత మంది ఉంటారు గుంపు మీ దగ్గర? ఐ మీన్ మా దగ్గర నేను విలువనికి కూర్చొని చాలా మంది వస్తారు, కాకపోతే నేను ఎవరికి ఫోన్ చేయ విలువ. ఎందుకు మెయింటైన్ చేయలేవనా? మెయింటైన్ మనతో మెయింటెనెన్స్ కాదు కదా, ఫోన్ చేసి ఎనీ టైం వస్తారు కానీ నేను ఫోన్ చేయ ఎవరికి. ఇప్పుడు నువ్వు ఒక్కడివే అక్కడ ఇక్కడ తిరుగుతుంటావు, నీ దుష్మాలు వచ్చి అంత సీన్ లేదు, అది నేను ఆలోచించా. ఓకే, సో ఎందుకు అట్లా? అదే మా తాతలు మా అన్నల కానీ చెప్పినా కదా, నాకు చేయి పడితే మన ఫ్యామిలీ తగల పెడతారు మా ఇంట్లో. అసలు ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనిపించట్లేదా? అట్లా నాకు అనిపించదు, ఎందుకంటే నేను చూసిన మా అన్నల మీద చేయి పడ్డప్పుడు మేమే చేసినాం చాలా మంది. చెయ్యి అయితే పడ్డది కదా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. గుంపులో సరే, ఇప్పుడు నీకు ఎవరైనా ఏమైనా చేస్తే తర్వాత వాళ్ళు ఏమైనా చేస్తారేమో మీ ఇంట్లో. నీ మీద అయితే చెయ్యి పడ్డం కాలు పడ్డం అయితే అవుతుంది కదా. చేయి పడ్డం కానీ ఒక్కరైనా దాంట్లో ఏదో ఒకటి చేస్తా కదా. నీకు పడ్డాకనైతే చేస్తావు కదా, అది పడదనైతే పడుతుంది కదా. పడాలంటే ఆలోచించాలి ముంగటోడు, వాడు కళ్ళ గిట్ట ఆలోచించాడు ఆమె చేయాలని చెప్పి. వాడిని చేయి పడితే వాడి నెక్స్ట్ లైఫ్ వానికి అర్థమైపోతుంది. షూర్ 100%. మీరు కావాలంటే కనుక్కోండి ఒక ఇన్ఫ్లుయెన్సర్. లేదు, కనుక్కొనే వచ్చాను. యాక్చువల్గా ఒక వీడియో చూపిస్తాను, మీరు ఫీల్ అవ్వద్దు. ఆ వీడియో ఏంటంటే జనరల్గా అంటే నాకు అరే పేరేమో గొప్ప ఉంది, వీడియో ఏంటబ్బా ఇలా ఉంది అని అనిపించింది అనమాట, కామెడీ అనిపించింది. ఇప్పుడు ఈ వీడియో చూపిస్తున్నాను, ఫీల్ అవ్వద్దు మీరు. ఇంత చిన్న పిల్లలతో కొట్లాటేంది బ్రో? కాదు మా ఫ్రెండ్ గాడే, మీ ఫ్రెండ్ గాడే మజాక్ ఆడుతుంటే మా ఇంకో ఫ్రెండ్ వీడియో తీసేసిండు. ఓకే, సో ఇది జస్ట్ మజాక్ ఆట అంతే. ఓ అమ్మా, ఇది నిజంగానే కొట్లాటనేమో. మీరు నిజంగా ఇట్లాంటి కొట్లాటాలు పెట్టుకుంటారేమో అనుకుంటున్నా. వాడు చాలా చాలా క్లోజ్ నాకు ఆడు. ఇక అంతా అట్లా మజాక్ ఆడుతుంటే వేరే వీడియో తీసి పోస్ట్ చేసి అంతే. ఓకే, సో చాలా వీడియోస్ కూడా డిలీట్ అయినాయి అనుకుంటా. చాలా వీడియోలు డిలీట్ చేయించేసి మీరే? నేనే చేయించి. అంటే దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? పోయి పోలీస్ స్టేషన్ కానీ ఫోన్లో వచ్చాడు అట్లా ఇట్లా అయిందని చెప్పి డిలీట్ చేయించి. పోలీస్ వాళ్ళు ఎప్పుడైనా చేతులు వేస్తారా నీ మీద? పోలీసు అన్నాక ఎవరికైనా కొడతారు, నాకని కాదు. అమ్మో, ఏంటో లైఫ్, నీకు ఎంత బ్యూటిఫుల్ లైఫ్ ఉందో అసలు లిటరల్ గా. సరే, నేను ఇంకొక పోస్ట్ చూసాను, మీరు మళ్ళీ ఫీల్ అవ్వద్దు కదా, మీ దాంట్లోనే చూసాను. ఇది ఫస్ట్ నేను చూసి షాక్ అయ్యాను యాక్చువల్ గా. ఫర్ ఎవర్ లవ్ అని బాయ్స్ మీద కూర్చున్నారు ఏంటి, నాకు అర్థం కాలేదు. అది మీద కూర్చోలే, చైర్ మీద కూర్చోలే. చెప్పు,
చైర్ మీద లేదు. కూర్చోలే చైర్ మీదనే ఒకరి మీద ఒకరు కూర్చున్నారు. ఆయనే మా దగ్గర ఎట్లా అంటే లవ్వులలో దాంట్లో దీంట్లో పోం, ఫ్రెండ్స్ క్లోజ్గా ఉంటాం మంచి. ఫర్ ఎవర్ లవ్ ఉంది. ఈయన పోస్టులు ఇంకా చాలా చూసాను నేను. అంటే లైక్ మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నాకు అసలు ఇప్పటిదాకా అర్థం కాలేదు యాక్చువల్ గా. మేమిద్దరం ఎట్లా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఒక్కోళ్ళ ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా ఉంటే లవర్ కి షేర్ చేసుకుంటారు మాటలు, మేమిద్దరం షేర్ చేసుకుంటాం. ఇలా చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. ఓకే, సో మీకు లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? నాకు ఇప్పుడైతే ఏం లేవు, సైలెంట్ అయిపోయాను. నిజం చెప్పు, నీకు ఒకటి తెలుసా, అమ్మాయిలందరూ ఇట్లాంటి రౌడీ పనులు చేసే వాళ్ళకే పడతారు. ఐ మీన్ అంటే ఇట్లాంటి దందాలు చేసే రిక్వెస్ట్లు కాదు, పర్సనల్ గా చెప్పేవాళ్ళు. పర్సనల్ గా ఎవరు లేరు ప్రజెంట్ అయితే ఎవరు లేరు. అసలు ఎవరికి భయపడవు ఏమి ఉన్నది అనుకుంటా. ఇన్ని అబద్ధాలు అసలు 25 years వచ్చాక గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఉంటదా ఎక్కడైనా? ఎట్లా మాకు తెలియాలి కదా లవ్ స్టోరీ ఏంటని. నేను నమ్మను. అవ్వా ఆనే భయపడి నీకు బ్రేకప్ ఇచ్చింది, నీ గురించి తెలుసుకుందా నీ దగ్గరకు వచ్చింది. వాళ్ళ చాలా ఇన్నోసెంట్ ఫ్యామిలీ, అట్లా అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ నన్ను ఒప్పుకోరు అని చెప్పి బ్రేకప్ చేసి నేను ఇంకా లైట్ తీసుకున్నా. అసలు ఎలా స్టార్ట్ అయింది అది? చిన్నప్పుడు ఏదో టిక్ టాక్ విలన్ లవ్ స్టోరీలు చాలా బాగుంటాయి, చెప్పు వింటా. టిక్ టాక్ అప్పుడు ఇప్పటి కాదు. టిక్ టాక్ లో లవ్ చేసుకున్నారా? బయట ఏం లవ్ స్టోరీస్ లేవు? బయట లేవు. మీ డాడీ చెప్తారా లవ్ చేయకరా అది అట్లా ఇట్లాంటి ఏమి ఇన్వాల్వ్ అవ్వడా? దేంట్లో ఆపరు నాకు ఇంట్లో, నువ్వు ఏం చేస్తా అంటే చేయడం. ఓకే, ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోవాలంటే సేమ్ ఇట్లా రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళైతేనే బెటర్ అంటావా? నాకు అట్లనే బెటర్. ఎందుకు నీ ప్లేస్ రీప్లేస్ చేసి ఆమె గొడవల్లోకి తినకడానికి? నాకు ఇంకా 10 ఇంతలు ఎక్కువ ఉండాలి పొగరులోనా? అంటే ఐ మీన్ దమ్కి ఇవ్వడంలో. రాజువయ్యా మహారాజువయ్యా, ఇది అసలు ఏమన్నా ఉందా? అసలు కూల్ గానే కూర్చుంటున్నావు కదా, కంఫర్ట్ గానే ఉన్నావు కదా, ఓకే కదా? నీకు ఆన్సర్ అంటే ఇంట్రెస్టింగ్ గానే ఉంది కదా ఇంటర్వ్యూ. షూర్ షూర్ షూర్. సరే ఆ బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పు, ఎలా స్టార్ట్ అయింది? ఎక్కడ లవ్ స్టోరీ టిక్ టాక్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది, అది వచ్చింది వెళ్ళిపోయింది లైట్. ఆమె గురించి మన సంబంధం మ్యారేజ్ చేసుకొని సైలెంట్ అయిపోయినా. ఆఫ్టర్ దట్ ఎందుకు ఎవరిని లవ్ చేయలేదు? ఇప్పుడు నేనే సైలెంట్ ఉన్నా. ఇప్పుడు ఉన్నావు బ్రేకప్ తర్వాత లవ్ అది ఇది పోతే చెల్లె మ్యారేజ్ గురించి ఆలోచించాను, నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు లవ్ చేయడానికి మీ చెల్లి మ్యారేజ్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఇది వేరే చాలా ఉంది. ఇప్పుడు నేను లవ్ చేసి సడన్ గా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకుండా నేను ట్రూ లవ్ అయ్యి దాన్ని ఆమెను పెళ్లి చేసుకున్నాను, చెల్లె మ్యారేజ్ ఎవరు చేస్తారు? పెళ్లి ఉందని తెలుసు కదా, దాన్ని నువ్వు ఎట్లా చేసుకుంటావు? చెప్పలేమా, లవ్ అయినాక ఎవడైనా పిచ్చోడు అయిపోతాడు. క్లారిటీ ఉందన్నమాట అయితే. 100%. ఓకే, మా దోస్తులు నేను చాలా మందిని చూసిన, చెల్లె పెళ్ళైనాక చేసుకుంటా అక్క పెళ్ళైనాక చేసుకుంటా అంటారు. లవ్ అయినా సంవత్సరానికి పెళ్లి చేసుకున్నారు, 2 నెలలకు 3 నెలలకే పెళ్లి చేసుకున్నారు మా దగ్గర. ఇప్పుడు బాధపడుతారు. అయ్యా ఇట్లా బాధపడడం ఎందుకని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. మందు పార్టీలు చేసుకుంటారా బాగా? అప్పుడప్పుడు చాలా అవుతాయి. చాలా పిలిచిన కళలో పోతావా లేదంటే జనరల్ గా ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర ఫోన్ నేను అంటే మన అనుకున్న దగ్గరికి పోతా. ఆ పోయినా గిట మా వాళ్ళే ఉంటారు మొత్తం, బయట ఎవరు ఒక్కోళ్ళు గిట ఇన్వాల్వ్ ఉన్నారు.